హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2024 సంవత్సరానికి సంబంధించి వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మరొక వారం రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, కొత్తగా వచ్చినటువంటి మార్పులు ఏమిటి, క్వాలిఫికేషన్ అనేది కూడా మనకి చేంజ్ చేయడం అనేది జరిగింది, ఏజ్ ఎంత ఉండాలి, ఈ విధంగా అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొదటగా నేను మీకు ఇక్కడ ఇచ్చినటువంటి మనకి అంటే ప్రీవియస్ నోటిఫికేషన్తో బేస్ చేసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల గురించి ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. అది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇంతకుముందు 50 నుంచి 100 మంది ప్రజలకు అంటే అంతమందికి ఒక వాలంటీర్ని అయితే నియమించేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్లో 300 మందికి ఒక వాలంటీర్ని అయితే మనకి నియమించబోతున్నారన్నమాట. అయితే తప్పనిసరిగా ఈ వాలంటరీగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫ్యూచర్లో వాళ్ళు తప్పనిసరిగా మండల్ లెవెల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తారు. ఇవి వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇంతకుముందు వాలంటీర్ జాబ్ని ఒక పార్ట్ టైం జాబ్గా తీసుకొని కొంతమంది వాలంటీర్స్ ఇతర పనులు చేసుకోవడం, ఇతర వర్క్స్ చేసుకోవడం అనేది చేసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు దీన్ని ఫుల్ టైం జాబ్గా అయితే తీసుకొచ్చే యోచనలో ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఉంది అని మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మనకి జూలై 1st వీక్లో వస్తుంది. 20 రోజులు టైం ఇస్తారు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో. దాని తర్వాత మనకి ఇంటర్వ్యూస్ అనేది ఒక 2-3 డేస్లో కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అనేది ఒక 2-3 డేస్లో రిలీజ్ చేసి ఆగస్ట్ 1st కంతా జాబ్లో జాయిన్ అయ్యే విధంగా అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సపరేట్గా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు. ఆ వెబ్సైట్ క్రియేట్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలన్నీ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే బిఫోర్ ఈ నోటిఫికేషన్ రాకముందు మీరు గన ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు లేకపోయినా త్వరగా రెడీ చేసి పెట్టుకోండి. అయితే ఏమేమి ఉండాలి అంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండి. తప్పనిసరిగా మనకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్కి సంబంధించి మీ ఆధార్ కానీ, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి ఏజ్ ప్రూఫ్ మీరు చూపించాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదా ఆధార్ కార్డ్, పాన్ ఉన్నా కూడా సరిపోతుంది. దాంతోపాటుగా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఎవరికి ఆధార్ కార్డ్కైనా మొబైల్ నెంబర్ లింక్ అవ్వకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి లింక్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి. సో ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పటివరకు మీకు లేదు, వెళ్ళి ఇప్పుడే అప్లై చేసుకోండి. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే డేట్కి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు వెంటనే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే అది రిజెక్ట్ అవ్వడమో లేదా అవడానికి లేట్ అవ్వడమో అయిందనుకోండి, అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు లాస్ట్ డేట్ లోపు. కాబట్టి త్వరగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్డ్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. ఒకవేళ చెక్ చేసుకోండి, బ్యాంక్కి వెళ్ళి లింక్ అవ్వలేదు అంటే తప్పనిసరిగా లింక్ చేసుకోండి. ఎందుకంటే శాలరీ అంతా ఫ్యూచర్లో ఆ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా పడడం జరుగుతుంది కాబట్టి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. ఇక ఇక్కడ మనకి ఈ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో 2,54,832 మంది వాలంటీర్స్ అనేవి ఉండేవాళ్ళు. అయితే ఎలక్షన్ టైంలో దగ్గర లక్షకు పైగా వాలంటీర్స్ అనేది జాబ్కి రిజైన్ చేయడం అనేది జరిగింది ఎలక్షన్ టైంలో. అయితే వీరి ప్లేస్లో కొత్త వాలంటీర్ని నియమించనున్నారు అని మాకు తెలుస్తుంది. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మెయిన్గా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే తప్పనిసరిగా అదే పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ, అదే మండలానికి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే అదే యూఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీ, మున్సిపాలిటీ అంటాం కదా. సో దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను వేరే యూఎల్బిలో అప్లై చేసుకుంటాను లేదా వేరే మండలంలో అప్లై చేసుకుంటాను అంటే కుదరదు. సో తప్పనిసరిగా నువ్వు అదే మండలానికి కానీ లేదా అదే పట్టణానికి కానీ సంబంధించిన వాళ్ళు, మున్సిపాలిటీకి కానీ సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. వేరే వార్డ్ అయినా పర్లేదు, వేరే పంచాయతీ అయినా పర్లేదు, కాకపోతే వేరే మండలము, వేరే యూఎల్బి అయితే అవ్వకుండా ఉండాలి. ఇక ఇంతకుముందు అయితే 5,000 రూపాయల గౌరవ వేతనం అనేది వాలంటీర్లకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాని ప్లేస్లో 10,000 రూపాయల గౌరవ వేతనం అయితే తీసుకొని వస్తున్నారు.
ఇంతకుముందే నేను మీకు చెప్పాను. సో, ఇంతకుముందు పార్ట్ టైమ్‌గా ఈ వాలంటీరింగ్ జాబ్‌నైతే చూసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని మనకి రూ. 10,000కి పెంచి దీన్ని ఫుల్ టైమ్ జాబ్‌గా అయితే చేయబోతున్నట్లయితే మనకి తెలుస్తుందన్నమాట. ఇక రిజర్వేషన్స్ విషయానికొస్తే మనకి ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేడీస్ వాళ్ళకి 50% ఆఫ్ ద వేకెన్సీస్ టోటల్ ఎంత వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారో అందులో 50% ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పోస్టులు రిలీజ్ చేశారనుకోండి. అందులో 50,000 పోస్టులు మహిళలకు మాత్రమే రిజర్వేషన్ అనేది చేయబడి ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్‌గా పాత నోటిఫికేషన్ బేస్ చేసుకొని తెలుస్తుందన్నమాట. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయా ఉండవా అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వాలంటీర్ జాబ్స్కి సంబంధించి మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 2019లో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ వరకు మార్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో, కొన్ని గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పెట్టే అవకాశం ఉందా అని అయితే మనం చూడాల్సి ఉంటుందన్నమాట. సో, కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే మనము వెయిట్ చేయాలి ఈ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల కోసం. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మనకి ఎవరు కండక్ట్ చేస్తారంటే మున్సిపల్ కమిషనర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కమిషనర్ ఎవరికైతే ఉంటారో యూఎల్బీకి సంబంధించి అక్కడ లేదా మండలంలో అయితే మనకి విలేజెస్ సంబంధించి అయితే తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక అదే వార్డుకి లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్డులో ఉన్నటువంటి పోస్టులకి మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మీ పంచాయతీలో ఉన్నటువంటి పోస్టులకి మీకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నేను వెళ్ళి వేరే వార్డులో అప్లై చేయాలనుకోండి, అప్పుడు నాకు ప్రిఫరెన్స్ అనేది ఉండదు. అదే వార్డుకి సంబంధించిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఇంటర్వ్యూ పారామీటర్స్ ఏముంటాయి, 100 మార్కులకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మొత్తం ఏ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వెల్ఫేర్ యాక్టివిటీస్ అవైతే ఉంటాయో దానికి సంబంధించి 25 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు నాలెడ్జ్ ఉందా లేదని చెక్ చేసి. అలాగే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో కానీ మీరు వర్క్ చేసి ఉంటే దానికి కూడా మీకు 25 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకుంటే 25 మార్కులు అనేది ఇస్తారు. సాఫ్ట్ స్కిల్స్ ఉంటే మరొక 25 మార్కులు. ఈ విధంగా ఈ 4 పారామీటర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క పారామీటర్కి 25 మార్కులు, టోటల్గా 100 మార్కులకి ఇంటర్వ్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 2 డేస్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీ మండలంలోనే మీ మున్సిపాలిటీలోనే ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఆ మంత్ నుంచి. ఓకే, సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి జూలై 1st వీక్లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతలోపే క్యాబినెట్ మీటింగ్ అనేది ఉంటుంది. ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ వాళ్ళందరూ కలిసి మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. అందులో దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ ఇంటర్నెట్ బేస్ చేసుకొని ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని అండ్ ఇప్పుడు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతాము అని చెప్తున్నారు కదా, అవన్నీ కూడా ప్రజెంట్ ఏదైతే మనకి ఇంటర్నెట్ సోర్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.